ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఇవాళ బీరకాయ సొరకాయతోటి బజ్జీ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇటు కావాల్సిన పదార్థాలు: పావు కేజీ బీరకాయ ఫ్రెండ్స్, పావు కేజీ సొరకాయ, ఒక పెద్ద ఉల్లిపాయ ఒకటి, చిన్న నిమ్మకాయ అంత చింతపండు ఫ్రెండ్స్, 5 టమాటాలు ఫ్రెండ్స్, పావు కేజీ టమాటాలు ఫ్రెండ్స్. ఇవి ఒక 10 మిరగాయలు ఉంటాయి ఫ్రెండ్స్, పచ్చిమిరపకాయలు బజ్జీలోకి. ఇవి వాడికి చూపుతా ఫ్రెండ్స్. ఇవి ఇటు తిరగమాత ఫ్రెండ్స్. ఇవి పసుపు ఫ్రెండ్స్, తాలింపు గింజలు, ఎండుమిర్చి, కల్లుప్పు ఫ్రెండ్స్, కల్లుప్పు వద్ద మనం తగినంత వేసుకోవాలి ఫ్రెండ్స్. తయారు చేసుకునే విధానం ఫ్రెండ్స్: ఈ మొత్తం తీయాలి ఫ్రెండ్స్. ఈ చెక్కు అంతా తీయాలా, తీసి సన్నగా కట్ చేసుకొని ఈ పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ, టమాటాలు మొత్తం కట్ చేసి చూపిస్తా ఫ్రెండ్స్ మీకు. తీసి ఇదంతా తీసేయాలి ఫ్రెండ్స్. ఇది బీరకాయ చేదు ఉంటుందేమో ముందు మనం చూసుకోవాలి ఫ్రెండ్స్. బీరకాయలలో చేదు వస్తున్నాయి, అవి చూసి వేసుకోవాలి జాగ్రత్తగా. ఇదే ఫ్రెండ్స్, అయిపోయింది ఫ్రెండ్స్, అయిపోయింది. సొరకాయ కూడా కొంచెం చెక్కు తీసుకుంది ఫ్రెండ్స్, అంతకట్ట. అది మీరు తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు, లేకపోతే ఏం లేదు ఫ్రెండ్స్. అవన్నీ వేసుకున్నా బాగానే వస్తుంది, బాగానే ఉంటుంది అది ఫ్రెండ్స్. చెక్కు తీస్తే బాగా తొందరగా ఉడుకుతుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మొత్తం నీట్గా చెక్కు తీసా. ఇది కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మనం ముందు తీసి చేద్దు చూసుకుంటాం కదా ఫ్రెండ్స్. ఇట్లా తీసేయాలి ఫ్రెండ్స్. అది ఆ పక్క ఈ పక్క 2 పక్కల కట్ చేసుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్. మర్చిపోకుండా చేదు అయితే చూసుకోండి ఫ్రెండ్స్. ఉంటాయి చేదు ఏమన్నా తగ్గుతుంది ఫ్రెండ్స్. అది ఇవన్నీ ఈ రకం కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అయితే చూడు అయిపోతుంది ఫ్రెండ్స్. ఇది ఇంకా సొరకాయ పోసేది చూస్తాను ఫ్రెండ్స్. ఇవి కూడా ఇటు కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. టమాటాలు కట్ చేయాలి ఫ్రెండ్స్. అవి బాగా మాగిన టమాటాలు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇవి నేను ముందు కడిగి పెట్టా, బాగా కడుక్కోవాలి ఫ్రెండ్స్. టమాటాలు కానీ ఇవి కానీ ఏవైనా సరే, ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ మందులు వేసి పండిస్తాను ఫ్రెండ్స్. ఈ మిగతాయి కూడా అన్నీ మిగిలిన టమాటాలు కూడా అట్నే కట్ చేసి చూపిస్తా ఫ్రెండ్స్ మీకు. ఉల్లిపాయ కూడా కట్ చేసి చూపిస్తున్నా ఫ్రెండ్స్. ఈ ఉల్లిపాయ ఈ బజ్జీలోకి అయితే సన్నగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇవి సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇవి బజ్జీ, బీరకాయ బజ్జీ దేంట్లోకి తినచ్చు ఫ్రెండ్స్. చపాతీలోకి కానీ, పులకాకులోకి కానీ, సంగట్లోకి కానీ, అన్నంలోకి కానీ, దోశలలోకి కానీ సూపర్ ఉంటుంది.
మీరు చేసుకొని తిని చెప్పండి ఫ్రెండ్స్. ఇవన్నీ మీకు చూపిస్తున్నా. ఇవి కూడా సన్నగా కట్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ కారాన్ని బట్టి మీరు ఎంత తినగలుగుతారో అంత చేసుకోండి ఫ్రెండ్స్. మేమైతే కారం ఎక్కువ తింటాము, అందుకని నేను ఒక 10 పచ్చిమిరపకాయలు లాగా వేసా. ఇవి కూడా మీరు మనుషులను బట్టి చూసి వేసుకోండి ఫ్రెండ్స్. మేము ఎక్కువ మంది ఉన్నాము, అందుకని ఎక్కువ తీసుకున్నాము. ఇక్కడ కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది మిగతా మిగిలినవి కూడా అట్నే కట్ చేసి చూపిస్తాను. ఇది తిరగమాత వేసి చూపిస్తా ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్, ఇది పెద్ద స్పూన్ తోటి ఒక స్పూన్ వేసా ఫ్రెండ్స్. ఆయిల్ ఎక్కువ అవసరం లేదు ఫ్రెండ్స్, కొంచెం సరిపోద్ది. జీలకర్ర మొత్తం తాలింపు గింజలు ఫ్రెండ్స్ ఇవి కలిపినవి. ఇది మనకి తొందరగా కావాలంటే కుక్కర్లో వేసుకోవచ్చు ఫ్రెండ్స్. లేదు మామూలుగా నిదానంగా అయినా మనం చెరలో వేసుకొని నిదానంగా ఉడకబెట్టుకొని చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కుక్కర్లో అయితే ఒక విజిల్ ఉడికిపోద్ది ఫ్రెండ్స్. అవి వేగిన ఫ్రెండ్స్ చూడండి. ఇప్పుడు అన్నీ దీంట్లో వేద్దాం ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ టమాటాలు, బీరకాయ ముక్కలు ఫ్రెండ్స్, సొరకాయ ముక్కలు ఫ్రెండ్స్. అవి ఇవి పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు ఫ్రెండ్స్. ఇది చింతపండు, చిన్న నిమ్మకాయ అంతా సరిపోతుంది ఫ్రెండ్స్. కడిగి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అది మొత్తమే వేస్తున్నాం ఫ్రెండ్స్. ఇందులోకి అర స్పూను పసుపు ఫ్రెండ్స్. రుచికి తగ్గంత కలబెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇది బాగా కలబెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఈ బీరకాయ ముక్కలలో వాటర్ ఉంటుంది ఫ్రెండ్స్, సొరకాయ ముక్కలలో వాటర్ ఉంటుంది. కొన్ని వేసుకొని అంటే ఒక గ్లాస్ వేసుకొని ఫ్రెండ్స్, ఈ గ్లాస్ నీళ్ళు సరిపోతుంది ఫ్రెండ్స్. దాంట్లో వేసి ఫ్రెండ్స్ దీనికి ఇంకా విజిల్ పెడతాం ఫ్రెండ్స్. ఇది ఒక విజిల్ ఉడికిపోద్ది, 5 నిమిషాలలో అయిపోద్ది ఫ్రెండ్స్. అది ఉడికినాక చూపిస్తా ఫ్రెండ్స్ తీసి ఎలా మిగతా అది ఎలా చేయాలని చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఒక విజిల్ వచ్చినాక ఇది కొంచెం తీసేస్తాను. ఇక వాటర్ ఉంది ఫ్రెండ్స్. అది ఇట్లా ఉడికినవి ఇంకొంచెం ఒక ఎనిపి ఉంచుకున్నా. ఎక్కువ ఎనుకోవాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. మొత్తం కావాలనుకుంటే మొత్తంగా ఎనుకోవచ్చు. తిరగమాత వేసుకున్నాం ఫ్రెండ్స్. డబ్బులు వేసేటప్పుడు వేసినాము. అది గట్టి ఎనుకోవాలి ఫ్రెండ్స్. అది ఇది అయిపోయింది ఇంక ఫ్రెండ్స్. దీంట్లో గిన్నెలో తీసుకుంటున్నా. ఫ్రెండ్స్ గమ వాసన వస్తుంది ఫ్రెండ్స్. ఇది సూపర్ ఉంటుంది. దేంట్లో తిన్నా చూడండి ఫ్రెండ్స్. ఇంకా అయింది. ఇది లైక్ చేయండి, షేర్ చేయండి,
కామన్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా అయిపోయింది. ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.